ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఒక వానర సైన్యాన్ని మీరు తయారు చేస్తున్నారు, అంతేనా? బీసీ సంఘాల్లో ఒక వినూతనమైనటువంటి ఎవరు చేయనటువంటి పని మాస్ చేస్తున్నది. మాస్ కేవలము యంత్రాంగాన్ని తయారు చేస్తుంది, మానవ వనరులను తయారు చేస్తుంది, మనుషుల యొక్క మానసిక స్థితిని తయారు చేస్తుంది. ఇది ఒక కర్మాగారం లాగా పనిచేస్తుంది. ఇందులో ఉత్పత్తి అయిన వాళ్ళు, ఇందులో వచ్చినటువంటి వాళ్ళు ఆ సంఘాల్లో పనిచేయచ్చు, వాళ్ళు రాజకీయంగా వెళ్ళొచ్చు, ఏ రకంగానైనా వాళ్ళు ఈ బీసీ సమాజాన్ని ఉద్ధరించడానికి వస్తుంది. అంటే మానసికంగా వాళ్ళని సంసిద్ధులను తయారు చేసేటువంటి సంస్థ మన ఆలోచన సాధన సంస్థ. సో 19 నాడు ఏం చేయబోతున్నారు? ఏంటి జాతర లక్ష్యం ఏంటి? మీరు అన్నారు ఇప్పుడు ఇంతకుముందు బీసీలు కలవరు, కలపడమే జాతర. సమ్మక్క సారక ఉద్దేశం ఏంది? కలవడం. సంస్కృతిలో ప్రధాన అంశం ఏంటిది? దసరా రోజు మనం ఎక్కడెక్కడో ఉంటాం, ఎక్కడో వేరే వేరే పట్టణాలలో, విదేశాల్లో, వేరే ప్రాంతాలు ఉంటాం. కానీ దసరా వచ్చిందంటే మన ఊర్లోకి వెళ్తాం, సంక్రాంతి వచ్చిందంటే మనం ఊర్లోకి వెళ్తాం. అంటే ఏంది? అక్కడ కలుస్తాం మనం. కరెక్ట్. అమ్మ, నాన్న, అక్క, చెల్లె, తమ్ముడు, మామ, కాక, బిడ్డలతో, అల్లుళ్ళతో కలిసి ఉండేటువంటిదే ఆ జాతర, ఆ ఉద్దేశం. అట్లా ఈ బీసీలందరూ ఒక చోట చేరాలి. ఒక చోట చేరి గుమిగూడి ముచ్చట్లు పెట్టుకుంటారు, మాట్లాడతారు, పాటలు పాడతారు, డ్యాన్సులు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి అనేక కుల వృత్తులు ఏవైతున్నాయి వాటిని ప్రదర్శనలు పెడతారు, చూస్తారు. అక్కడ నృత్య ప్రదర్శన చూస్తారు, ఆట ఉంటుంది, మాట ఉంటుంది, పాట ఉంటుంది. ఒక జాతరలాగా కొనసాగుతుంది. మేమంతా ఒకటే, మా సంస్కృతి అంతా ఒకటే, మా సాంప్రదాయం అంతా ఒకటే. మేమే ఈ సమాజానికి మూల పురుషులము, మేము ఒక చోట చేరడానికే ఈ జాతర. సో ఇప్పటిదాకా చాలామంది బీసీ నాయకులను చూసాం. వాళ్ళందరూ రావడం, చక్కగా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా మారిపోవడం, పదవులకు లొంగిపోవడం, లేదంటే పైసలకు లొంగిపోవడం, బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకోవడం, ఇదే చూసాం. సో మీరు కూడా అదే లక్ష్యంతో వచ్చారా? మీకు ఇంకా వేరే లక్ష్యం ఏమైనా ఉందా? మన ఆలోచన లేకుండా ఉన్న సంస్థలు, ఆ సంస్థలు ఇప్పుడు మెల్లమెల్లగా మన ఆలోచన వైపు వస్తున్నాయి. అందుకోసమే మన ఆలోచనలో ఉన్నప్పుడు మన సమాజాన్ని, మన జాతులను సమీకరించడానికి పుట్టింది. పార్టీలు వస్తాయి, పోతాయి. సమాజంలో అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. అట్లనే బీసీలో ఉన్నటువంటి బీసీ సంఘాలు భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి. అంత మాత్రాన అందరూ ఒకగాటి గట్టేయడం అనేటువంటిది అది సమంజసం కాదు. గురువులలో మ్యాథమెటిక్స్ చెప్పేటోళ్ళు ఉంటారు, సైన్స్ చెప్పేటోళ్ళు ఉంటారు, సోషల్ చెప్పేటోళ్ళు ఉంటారు. ఎవరికి వారు వారి నైపుణ్యతను వ్యక్తపరుస్తారు. మా వరకు మేము ఒంటరిగా ఒక సాంస్కృతిక విప్లవాన్ని పెంపొందించడానికి, విప్లవాన్ని తీసుకురావడానికే మన ఆలోచన సాధన సమితి ఉంది. ఇది ఇప్పుడు ఏమవుతుంది, రేపేమవుతుంది అని నేను చెప్పలేను. కానీ నిబ్బరగా, నిజాయితీగా ఉండడానికి మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని అట్లా ఉండే విధంగా తయారు చేసేటువంటి కంకణబద్ధులమై ఉన్నాం. కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు పక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త, చిన్నప్పటి నుంచి ఆల నరేంద్ర గారితో కలిసి, అంటే వాళ్ళ మేనల్లుడు మీరు, ఆయనతో కలిసి పెరిగారు. దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేశారు. ప్రస్తుతం మీరు బీజేపీ పార్టీలోనే ఉన్నారు. సో మిమ్మల్ని ఎలా నమ్మాలి నేను? అంటే నేనంటే బీసీలు ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? 100% మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. చిన్నప్పటి నుండి నేను ఆర్ఎస్ఎస్ వాదిని అయినప్పటికి కూడా, నరేంద్ర గారితో సన్నిహిత సంబంధం ఉన్నప్పటికి కూడా, దేవేందర్ గౌడ్ గారితో కలిసి పనిచేసినప్పుడు కూడా, అటు రైటిస్టులతో ఇటు లెఫ్టిస్టులతో స్టేట్గా వెళ్ళాను తప్ప వంకర తింకర వెళ్ళలేదు. అంటే నాకు నేనుగా నాకున్నటువంటి నైపుణ్యతను వాళ్ళకి అందించాను. సమాజం కోసం పనిచేసిన, సమాజంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజలకు నష్టం జరుగుతుందని తృణప్రాణయంగా 2015 మన 25 ఏప్రిల్ 9వ తారీఖు నాడు అన్ని ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పార్టీకి అంకితం చేసి ఇచ్చేసి వచ్చిన. ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను. నేను ఓన్లీ బీసీ నినాదం కోసం, బీసీల చైతన్యం కోసం పనిచేయడానికి కంకణబద్ధులై నిజాయితీగా ఒక ఉద్యమాన్ని, కాన్సీరాము చూపినటువంటి మార్గం, పూలే చెప్పినటువంటి సిద్ధాంతం, అంబేద్కర్ ఇచ్చినటువంటి ధైర్యం, రాజ్యాంగం, దాన్ని తీసుకొని నా జాతులను, బీసీలను చైతన్యం చేసేటువంటి దానికే అంకితమై ఉన్నాను.
ఎప్పటిదాకా వేరేది ఏం కనిపిస్తలేదు. ఎప్పటిదాకా చివరి ప్రాణం ఉన్నంత వరకు దీనికోసమే. ఇంకా పార్టీ ఏ పార్టీలో జాయిన్ నాకు వ్యక్తిగతమైనటువంటి అభిలాష, ఆకాంక్ష, కోరిక ఏది లేదు. అది చచ్చిపోయింది. రాజకీయ ఆకాంక్షలు ఏం లేవు. రాజకీయ ఆకాంక్ష నాకు లేదు. ఓకే, అందరికి కల్పిస్తా. ఓకే. సో బీసీల నుంచి నాయకులను తయారు చేస్తారు 100%. మొదలే చెప్పాను నేను, యంత్రాంగం ఇది, యంత్రం ఇది. ఇది ఒక కర్మాగారం. దీంట్లో తయారు చేసేటువంటి బాధ్యత తీసుకున్న నాలాంటి వాళ్ళు చాలామంది నా ఎంబడి ఉన్నారు. రిటైర్డ్ అయిన ఆఫీసర్లు ఉన్నారు, రిటైర్డ్ అయిన టీచర్లు ఉన్నారు, హెడ్ మాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ నిర్దిష్టంగా ఈ ఆలోచనతోనే ఉన్నారు. ఓకే. సో అంటే ఏంటి మీ అంటే ఇప్పుడు శిక్షణ ఇవ్వడం ఒక్కటేనా, లేదంటే ఇంకేదన్నా మీకు ఉన్నతమైన లక్ష్యం ఏదన్నా ఉందా ఈ సంస్థ ద్వారా, మాస్ ద్వారా? మా స్లోగన్లో ఉన్నది ఆలోచనే చైతన్యం, చైతన్యమే ఆయుధం. ఓకే. ఆలోచన చైతన్యం కలగాలి. చైతన్యం వస్తే ఆయుధం. ఆయుధం అంటే తలవార్లు పట్టుకోవడం కాదు, ఆయుధాలు పట్టుకోవడం కాదు. ఏ ఆయుధాలతోని మనం రాజ్యాధికారంలోకి పోగలుగుతామో అదే ఆయుధం. ఓకే. ఏం ఆయుధము? ప్రజాస్వామ్యంలో ఓటు. ఓకే. ఏం ఆయుధము? మన ఆలోచన ఆయుధం. చివరగా స్లోగన్ ఏంటంటే రాజ్యాధికారమే లక్ష్యం. రైట్. అచ్చా, చివరి లక్ష్యం ఏంటంటే రాజ్యాధికారం. ఓకే. రాజ్యాధికారము లేనటువంటి కులాలు, చైతన్యము లేనటువంటి కులాలు అంతరించిపోతాయి. రైట్. మీరు ఒక మాట అన్నారు, ఓటుకు విలువ పెరగాలి, నోటుకు విలువ తగ్గాలని ఒక మాట అంటారు. ఇది అయ్యే పనేనా? ఎందుకంటే ఎక్కువ తీసుకున్నది బీసీలే అనుకుంటా, అంటే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి. ఇది అయ్యే పనేనా? నేను ఆ నోటు ఓటు దాంట్లో పోను. ఎందుకు పోనంటే చైతన్యం చేయడమే నా లక్ష్యం కాబట్టి ఆటోమేటిక్గా మిగతా అన్ని సమస్య పోతాయి. ఓకే. ఒకసారి మనిషి చైతన్యం అవుతే, చైతన్యవంతుడైతే ఆటోమేటిక్గా అన్ని తెలుసుకుంటాడు, సమాజ నిర్మాణంలో భాగం పంచుకుంటాడు. అతను నోటు కాదు కదా, ఇంకేమి ఇచ్చినా కానీ అతను ఏం చేయాలనో అది చేస్తాడు. రైట్. ఇప్పుడు మీరు రేపు కుల వృత్తుల్ని కూడా అక్కడ ప్రదర్శించబోతున్నాం అంటున్నారు. దాని ద్వారా ఏం సందేశం ఇస్తారు సమాజానికి? కుల వృత్తుల ఆధారం కదా, బీసీలకు ఆధారం. ఎక్కడున్నాయి కుల వృత్తులు? చాలా ఉన్నాయి. ఎందుకు అనుకోడు మనం? ఇప్పుడు మోడర్న్ సిస్టంలో మనం కేవలం అన్నిట్లో కార్పొరేట్ శక్తులు వచ్చేసినాయి కదా. కార్పొరేట్ శక్తులలో కూడా కుల వృత్తులు ఉన్నాయి కదా. కుల వృత్తులు లేకుండా, కులం ఆ వృత్తి లేకుండా, ఆ యొక్క పనితనం లేకుండా ఎవరైనా చేయొచ్చు కాక, వేరే వాళ్ళు చేయొచ్చు. అదే అంటున్నా, వేరే వాళ్ళు చేయొచ్చు కాక, కానీ ఆ కులాన్ని, ఆ వృత్తిని ఈ పలానా కులంది అనుకుంటున్నాం కదా. అనుకుంటున్నామా? అనుకుంటలేమా? అనుకుంటున్నప్పుడు అవి ఎట్లా నశించుతాయి? అక్కడే పొరపాటు పడ్డది. ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వాలు ఈ వృత్తులకు కాపాడకుండా, గ్రామంలో వృత్తులను రక్షించలేకుండా ఉండడం వల్లనే అవి నశించిపోయినాయి. కానీ వాటిని టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేసి వాటిని ఇంకా అభివృద్ధి చేసినుంటే చైనా లాగా ఆ వృత్తికి మిషనరీ యాడ్ అవుతుండే. ఒక గౌడు 50 ఫీట్లు, 60 ఫీట్లు, 70 ఫీట్లు చెట్టు ఎక్కడానికి అదే యంత్రం కనుక ఇచ్చినుంటే ఇంకా సునాయాసంగా దాన్ని ఒక మందులాగా, ఒక ఆయుర్వేదం లాగా తయారవుతుండే కదా. ఒక వడ్రంగి అనేక మిషన్స్ వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది. దాంతో కనుక ఆయన తయారు చేయగలిగితే ఎక్కువ తయారు చేసి తక్కువ ధరకు అమ్మేటువంటిది వస్తుంది కదా. ఇప్పుడు చైనా ఎందుకు అభివృద్ధి చెందింది? చైనా అంత పెద్ద ఫేమస్ అయినా కానీ వాళ్ళ వృత్తులు అనేటువంటి వాటికి ఆధారం లభించి కాటేజ్ ఇండస్ట్రీ డెవలప్ చేసిండ్రు. కాటేజ్ ఇండస్ట్రీ అంటే ఏంది? గ్రామాల్లో యూనిట్స్ పెట్టడం. గ్రామంలో కనుక కుల వృత్తులు అభివృద్ధి చెందితే బయటికి ఎందుకు వస్తారు? అన్ఎంప్లాయ్మెంటేషన్ ఎందుకు ఉంటుంది? ఆర్థికంగా ఎందుకు ఇబ్బందులు పడతారు?